నా పేరు పుట్టగల్ల జగన్. రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా బి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల అత్యంత బ్రహ్మాండమైన ఈ మీటింగ్ లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఐసియు కార్యకర్తలు, మరి రాష్ట్ర నాయకులు, గ్రామం నుంచి జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, అనేక నాయకులు మరి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు, మరి గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ఎంత చాకచక్యంగా వ్యవహరించిండో అదే రీతిలో అంతకంటే బ్రహ్మాండమైన రీతిలో వ్యవహరిస్తానని మహేష్ కుమార్ గారు 2029 ఎలక్షన్ లో మరి రాష్ట్రమే కాదు భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి మరి సభాముఖంగా ప్రమాణ స్వీకారంలో ఆయన చెప్పడం జరిగింది. మరి అదే విధంగా రాబోయే ఈ కొత్త కార్యకర్తల ఎన్నుకోవడము, పిసిసి కార్యకర్తలను ఎన్నుకోవడము, మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి ఎన్నుకుంటానని చెప్పేసి, కమిటీలు వేస్తానని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏవైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయడంలో మరి ముందడుగులు వేస్తుంది. అదేవిధంగా హైడ్రా గురించి మరి రాష్ట్రంలో ముంపు ప్రాంతాలకు గురవుతున్నటువంటి ప్రాంతాలను రక్షించేందుకు రాబోయే రోజుల్లో మరి ఏ ఇల్లు కట్టుకున్న వ్యక్తి కూడా నష్టపోకూడదు అని చెప్పేసి మనకు జలవనరులు ఉండాలనే ఉద్దేశంతో మరి హైడ్రానా అనే ఒక సంస్థను తయారు చేసి మరి భూములను, ఎఫ్పిఎల్ను కాపాడడం, మరి బఫర్ జోన్లు కాపాడడం, మరి ఎంత పెద్దవారైనా సరే ఎవరికి అన్యాయం జరగకుండా గవర్నమెంట్ ప్రాపర్టీ అది పబ్లిక్ హ్యాండ్వర్లోనే ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఏదేమైనా సరే మరి రాష్ట్ర అధ్యక్షులు, ఈ రాష్ట్ర రథసారథిగా పిసిసి అధ్యక్షులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ఒక పండుగ వాతావరణంలో గాంధీ భవన్ లో జరిగింది. దీనికి చాలా మేము మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాము. మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ గురించి కిచ్చన్న గారి, లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఆయన తోడుగా ఉండి మరి అక్కడ అనేక ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతానికి గురైనాయి. మరి దళితుల భూములు కూడా చాలా వరకు వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పేసి పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ భూములు ఇచ్చిందో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పట్టాలు ఇవ్వడానికి ముందుకు రావడం మా బలికపేట మున్సిపల్లో జరిగింది. ఏదేమైనా ఈ పిసిసి అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి రావడం గర్వకారణంగా భావిస్తున్నాము. జై కాంగ్రెస్. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చేసిన రీతిలో అంతకంటే బ్రహ్మాండంగా చేయాలని, అదే 2029 ఎలక్షన్ లో ఈ రాష్ట్రమే కాకుండా తెలంగాణ ప్రాంతం కాకుండా ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలి, ఈ భారతదేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేదే మన మహేష్ కుమార్ గారి ఒక ముఖ్య ఉద్దేశం. మరి అదే చెప్పడం జరిగింది. ఆయన అది చెప్పినందుకు మేమందరం కార్యకర్తలను సంతోషిస్తున్నాము, గర్వపడుతున్నాము, ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఈ గాంధీ భవన్ కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు పుట్టగల్ల జగన్. నాది మహేశ్వరం నియోజకవర్గం, బడంగపేట మున్సిపాలిటీ, నాదర్గుల్ గ్రామం మాది. ఓకే.